Hello guys, welcome to my ఛానల్. ఇట్స్ మీ మౌనిక. సో ఈ రోజు అయితే మా మామయ్య నా కోసం స్వీట్స్ తెచ్చారు. మోతిచూర్ లడ్డు చాలా రోజుల తర్వాత తింటున్నాను. బికాజ్ స్వీట్స్ తినకూడదు అనుకున్నాను బేబీ వచ్చిన తర్వాత. బట్ క్రేవింగ్ ఉంటుంది కదా గాయస్, క్రేవింగ్ ఆపుకోలేక తింటున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు అయితే మేము దొన్నె బిర్యానీ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ నేను వచ్చేసరికి చికెన్ మ్యారినేట్ చేయడానికి కొంచెం టర్మరిక్ పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ అండ్ ఆల్సో కొంచెం సాల్ట్. సో గాయస్ ఇదంతా నేను నార్మల్గా వేసేస్తున్నాను, ఇలా కొలతలతో అయితే నేను చెప్పట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెష్ పెరుగేసుకోవాలి, విత్ మీగడతో పాటు వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో దీన్ని మొత్తం మంచిగా మనం విక్స్ చేసుకోవాలి. సో బాగా విస్క్ చేసుకున్న తర్వాత మన చేతులతో చికెన్ని బాగా కలపాలి. అప్పుడే చికెన్ పీసెస్కి ఆ ఉప్పు కారాలు అన్నీ పడతాయి, అప్పుడే ఫ్లేవర్ అనేది దిగుతుంది. నాకైతే భలే అనిపిస్తుంది గాయస్ అలా మ్యారినేట్ చేస్తుంటే. నాకెందుకో కుకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం గాయస్. బట్ ఎందుకో నాకు అంత కుదరవు, ఎందుకంటే మధ్యలో నా బ్రెయిన్లోకి ఒక సిగ్నల్ వస్తుందన్నమాట. అదేంటంటే ఈ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అని అనిపిస్తుంది, తీరా చూస్తే చెత్తలా అయిపోతుంది. అదేంటో గాయస్ యాస్టేజ్గా చేద్దామంటే అస్సలు నా బ్రెయిన్ ఒప్పుకోదు, ఏదో ఒకటి నా ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలని అనిపిస్తుంది. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. నేనైతే సన్ఫ్లవర్ ఆయిలే ఎక్కువ యూస్ చేస్తాను, అదే నిజంగానే లైట్గా ఉంటుంది, నాకైతే నచ్చిద్ది. సో గాయస్ బ్యాక్ సైడ్ సౌండ్స్ని అసలు పట్టించుకోవద్దు, నా బేబీ నవ్వుకుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కొన్ని ఇలాచి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లవంగాలు అండ్ 2 సిన్నమన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 1 స్పూన్ మిరియాలు ఎక్కువ వేసుకోవడంలో తప్పలేదు, ఎందుకంటే నేను కారం కొంచెం తక్కువ వేసాను, 1 స్పూనే వేసాను. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే దాంట్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాను. ఇది ఎక్కువ పచ్చిమిర్చితోనే ఉంటుంది, పచ్చిమిర్చి అండ్ మిరియాలు ఘాటు వల్లే. సో అందుకనే నేను 1 స్పూన్ కారమే వేసాను అక్కడ. మీరు ఇంకా స్పైసీగా తింటే కనుక కారం యాడ్ చేసుకోవచ్చు ఇంకా. నెక్స్ట్ వచ్చేసరికి 1 కప్ ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై చేయాలి, గోల్డెన్ కలర్లోకి వచ్చినాక దాన్ని తీసేసి మిక్సీలో వేసేసుకోవాలి. సో గాయస్ దీన్ని బాగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్నాకైతే నాకు ఆ స్మెల్ చాలా నచ్చిద్ది, ఒక హలీం స్మెల్ లాగా అనిపిస్తుంది ఎందుకో. సో నెక్స్ట్ వచ్చేసరికి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే 8 పచ్చిమిర్చి వేసుకున్నాను, ఎందుకంటే కారం తక్కువ వేసుకున్నాను కాబట్టి. అండ్ నెక్స్ట్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాను అండ్ పుదీనా కూడా. సో దాన్ని బాగా మిక్స్ చేసేయాలి. కొంచెం వేగిన తర్వాత మనం మేతి వేసుకోవాలి. సో గాయస్ ఈ రెసిపీకి అయితే స్టార్ ఐటమ్ మేతినే. మేతి ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత మంచి ఫ్లేవర్ అనేది బిర్యానీలోకి దిగిద్ది అనమాట. సో మనం చాలా జాగ్రత్తగా మేతిని ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మేతి కనుక మంచిగా ఫ్రై అవ్వకపోతే బిర్యానీ మొత్తం చెడిపోయిద్ది గాయస్, నిజంగా చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను అది కూడా గ్రైండ్ చేసేసుకుంటున్నాను, మంచి పేస్ట్ లాగా వచ్చేయాలి. పేస్ట్లో కూడా మనం వాటర్ అనేది యాడ్ చేయకూడదు. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను ఒక పెద్ద కడాయిలా తీసుకున్నా, దాంట్లో కొంచెం ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ కొంచెం గీ. మేమైతే తక్కువే వాడతాం గాయస్ ఆయిల్ కానీ ఏదైనా కూడా. కొంచెం మా అత్తమ్మ ఎక్కువ హెల్తీగా ఉండటానికే ప్రిఫర్ చేస్తుంది ఏదైనా టేస్టీ కంటే. సో మీకైతే సరిపోదు అనుకుంటున్నాను, సో మీరు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ స్టార్ ఇంకా కొన్ని లవంగాలు, కొంచెం చెక్క అండ్ ఆల్సో కొంచెం యాలకులు అండ్ షాహీ జీరా అండ్ కొంచెం పెప్పర్ అండ్ స్టోన్ ఫ్లేవర్, ఇంకా లాస్ట్లో వచ్చేసరికి మెయిన్ వన్ ఏ బిర్యానీకైనా కావాల్సింది బిర్యానీ ఆకు, బే లీఫ్.
సో వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. 30 సెకండ్స్ చాలు గైస్, మంచిగా వేగిపోతుంది. ఇంకా ఎక్కువ వేపినా కూడా ఎందుకో మంచిగా స్మెల్ రాదు, కొంచెం చేదనిపించేస్తుంది. కుకింగ్లో కట్టింగ్ పార్ట్ కంటే నాకైతే ఇలా గరిటెతో తిప్పడం అంటే బాగా ఇష్టం గైస్, ఎందుకో తెలీదు. నాకు తెలిసిన అలాగే చాలామంది ఉంటారు అనుకుంటా. చిన్నప్పుడేమో కటింగ్ ఇష్టం, పెద్ద నాకేమో తిప్పడం ఇష్టం. సో నెక్స్ట్ అయితే 2 కప్స్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ 2 కప్స్ అంటే అంత కాదు, చిన్న కప్స్ అంటే 1.5 ఆనియన్ అనుకోండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ లేనిదే ఏ నాన్ వెజ్ కూడా మనం చెయ్యలేమనిపిస్తుంది నాకైతే. ఇదంతా మంచి ఫ్లేవర్ ఇస్తుంది నాన్ వెజ్కి కదా గాయస్. సో ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ యాడ్ చేసేసుకోవాలి గాయస్. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం మీద 1 అవర్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అంతకన్నా ఎక్కువేం అవసరం లేదు గాయస్. ఎందుకంటే మనం చికెన్ తెచ్చిన వెంటనే సాల్ట్ వాటర్లో ఒక 1/2 అవర్ నానబెడతాం కాబట్టి మనకు అంతేమీ నానబెట్ట అవసరం లేదు ఈ బిర్యానీలోకి అయితే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకొని వేపుకోవాలి బాగా. ఒక 30 సెకండ్స్ చాలు గైస్, లేదంటే మళ్ళీ చేదొచ్చేస్తుంది. ఈ బిర్యానీ అయితే టోటల్గా డిఫరెంట్ ఉంటుంది నార్మల్ బిర్యానీకి. ఎందుకంటే మనం నార్మల్ చికెన్ బిర్యానీ మసాలా అవి ఏమి యాడ్ చేయం ఇందులో, గరం మసాలా అలా ఏమి యాడ్ చేయం. ఈ 2 పేస్ట్తోనే ఈ బిర్యానీ మొత్తం నడిచేది. సో నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ పోసుకోవాలి. అది క్వాంటిటీ అయితే నాకు తెలీదు, మా అత్తమ్మ పోసింది. అంతే గైస్, మీకు తెలిసిపోతుంది. జస్ట్ ఒక కప్ రైస్ అయితే 3.5 కప్స్ వాటర్ వేసుకోవాలి. అట్లాగా మన ఇంట్లో మన పేరెంట్స్కి తెలుస్తుంది, అంటే మన పెద్దోళ్ళకి ఎవరికైనా తెలిసిపోతుంది ఈజీగానే ఎలా చేయాలి అనేది. సో నేను అందుకే అంత క్లారిటీగా చెప్పట్లేదు మీకు. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం బాగా కుక్ అయిన తర్వాత, అంటే వేడి నీళ్ళే పోయాలి అందులోకి. సో అప్పుడే మంచిగా కుక్ అవుతుంది, ఫ్లేవర్స్ అన్నీ దిగుతాయి. సో మంచి కుక్ అవుతున్నప్పుడే ఈ గ్రీన్ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ గ్రీన్ పేస్ట్తో పాటు కొంచెం ఒక లెమన్ యాడ్ చేసుకోవాలి. మాకైతే 2 లెమన్స్ పట్టినాయి. అప్పుడే ఫ్లేవర్ అయితే మాకైతే బాగుంది. సో ఈ టైంలోనే గైస్ మనం ఏమైనా టేస్ట్ చూసి ఏమైనా పడతాయా లేదా అని చెప్పి చూసేది. సో ఏమైనా పడితే కనుక ఈ టైంలోనే వేసేసుకోవాలి, లేదంటే తర్వాత రైస్ వేసిన తర్వాత కుదరదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మేము రైస్ వేసేస్తున్నాము. చిట్టి ముత్యాల రైస్ భలే క్యూట్గా ఉంటాయి అండ్ ఇంకా చాలా ఫ్లేవరబుల్గా ఉంటాయి గైస్. నాకైతే నార్మల్గా వండుకొని తినమన్నా వండుకొని తినేస్తాను, అంత బాగుంటుంది. ఎందుకో ఆ ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఈరోజు అయితే మా సెల్లార్లో బనానా లీఫ్ కోయడానికి వచ్చాను. సో కోయడానికి చూస్తున్నాను, బట్ అందట్లేదు గాయస్. పైన ఉంది, అవసరం లేదు గాయస్, నాకు అందింది. అక్కడ మంచిది ఉంది. ఎలా వచ్చాను కొయ్యి సరిగా కట్ చేయాల గాయస్. ఫైనల్లీ కట్ చేశాను, బట్ ఇరిగిపోయింది, చినిగిపోయింది. గాయస్ నాకు ఎందుకో బనానా లీఫ్తో రోజు తినమన్నా తింటాను. నేను ప్లేట్ లేకపోయినా బతకగలనేమో, కానీ బనానా లీఫ్ లేకపోతే నేను బతకలేను. అందుకే స్పెసిఫిక్గా మా అత్తమ్మ నా కోసం కింద చెట్టు వేపించింది, బనానా చెట్టు వచ్చింగానే. సో రోజుకి ఒక ఆకు అయితే తీసుకొని తింటాను. నాకు ఎందుకో గాయస్ పిచ్చి బనానా లీఫ్ అంటే. ఎందుకో ఆ ఫ్లేవర్ అనేది దిగిద్ది అనిపిస్తుంది ఏం పెట్టుకున్నా. మనం బాగా హాట్గా ఉన్నది ఏదైనా ఫుడ్ ఆ బనానా లీఫ్ మీద పెట్టుకొని తింటే ఆ బనానా లీఫ్ యొక్క ఫ్లేవర్ కూడా ఫుడ్లో దిగిద్ది గాయస్, నాకైతే అలా అనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా తీసుకొని నేనైతే బిర్యానీ పెట్టేసుకుంటున్నాను. నాకు అస్సలు ఆగట్లేదు గాయస్ ఎలా ఉందో తినే వరకు. సో నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఆ గరిటెతో తీసుకోవడం అసలు మెంటల్ ఎక్కిపోయింది, చాలా పెద్ద టాస్క్లా అనిపించింది. సో అందుకే వేరే గరిటె తీసుకొని వేసేసుకుంటున్నాను. చాలా బాగుంది గైస్ కానీ బిర్యానీ, బట్ అస్సలు సాల్ట్ సరిపోలేదు. నాకైతే చాలా డిసప్పాయింట్మెంట్గా అనిపించింది. బికాస్ నేను చాలాసార్లు వేసాం సాల్ట్, సరిపోయింది అనుకుంటూనే
కొంచెం సాల్ట్ తగ్గింది. ఇట్స్ ఓకే, ఏం కాదు. ఒక్కొక్కసారి ఫ్లాప్ అయితే ఒక్కొక్కసారి హిట్ అవుతాయి. ఇదైతే చాలా బాగుంది కానీ సాల్ట్ పట్టిద్ది, సో అందుకే నవ్వుతున్నా. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత నా బేబీతో వచ్చి అలా టైం స్పెండ్ చేస్తున్నాను గాయస్. నా బేబీ అస్సలు డిస్టర్బ్ చేయదు గైస్. మేము ఏమైనా వర్క్లో ఉంటే అస్సలు డిస్టర్బ్ చేయదు. అలా సైలెంట్గా తన గేమ్ తను ఆడుకుంటూ ఉంటుంది. సో దట్స్ ఇట్ గాయస్. మీకైతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నేనైతే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా, బట్ సబ్స్క్రైబర్స్ అయితే అస్సలు రావట్లేదు గాయస్. నేను బేబీతో సింగిల్గా వీడియోస్ తీసుకుంటూ చేస్తున్నా బికాజ్ అందరూ వాళ్ళ వర్క్స్లో బిజీగా ఉన్నారు. సో దట్స్ ఇట్ గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.